ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మంత్రి తానేటి వనితకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇస్తారా లేదా అనే సందేహాలు ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? మంత్రి తానేటి వనితపై వ్యతిరేకత పెరగడానికి కారణాలేంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ సెగ్మెంట్ తూర్పు గోదావరి జిల్లాలో చేరింది. ఈ స్థానంలో ఇప్పటి వరకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో ఉన్న లెక్కలు క్రమంగా మారుతున్నాయి. ఇటీవలి రాజకీయాలను పరిశీలిస్తే ఫ్యాన్ పార్టీలో మాత్రం గందరగోళం నెలకొంది. ఇక్కడి నుంచి మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కొవ్వూరు నుంచి ఎన్నికల బరిలో దిగుతారా లేదా అనే సందేహాలు వైసీపీ వర్గాల్లోనే ఉన్నాయి. వాస్తవంగా చూస్తే తానేటి వనిత పనితీరు పట్ల అక్కడ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి ఒంటెత్తు పోకడలతో పార్టీ బలహీనపడిందనే వాదనలు ఉన్నాయి. దీనికి తోడు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తానేటి వనిత ఇక్కడి నుంచి పోటీకి వ్యతిరేకం ఎంతవరకు అంగీకరిస్తుందనే అంశం తేలాల్సి ఉంది. మంత్రిని పక్కన పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న కొందరు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారట. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కొడుకుని ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. వైసీపీ పెద్దల దగ్గరకు కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారట. ఇక మంత్రి తానేటి వనితను గోపాలపురం నుంచి బరిలో దింపే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చితే ఎలా ఉంటుందనే ఆలోచనలు హైకమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ వేవ్ లోనూ ఇక్కడ టీడీపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 1983 నుంచి 1994 వరకు వరుసగా సైకిల్ పార్టీ 4 సార్లు గెలిచింది. అలాగే 2004, 2009, 2014లోనూ తెలుగుదేశం కొవ్వూరు సీటును సొంతం చేసుకుంది. 2019లో వైసీపీ నుంచి తానేటి వనిత గెలుపొందారు. కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గతేడాది నవంబర్లో తన నియోజకవర్గ పరిధిలోని తొమ్మేరులో పోలీసుల వేధింపుల వల్ల దళిత యువకుడు బొంత మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి నాగార్జునతో కలిసి తానేటి వనిత వచ్చారు. కానీ హోంమంత్రిని స్థానికులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిలుచుండిపోవాల్సి వచ్చింది. మంత్రి నాగార్జున బాధిత కుటుంబానికి పరిహారం అందజేసి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీలోని వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తున్న ఆశావహులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన మంత్రి జవహర్ 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న జీజీ చలం కూడా టికెట్ రేసులో ఉన్నారట. ఇప్పటికే ఆయన పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది. అగ్రనేతలిద్దరూ కొంత సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు కూడా జీజీ చలం పట్ల కొంత సుముఖంగా ఉన్నట్టు సమాచారం. లోకేష్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు జీజీ చలం ఆయనతో కలిసి నడిచిన విషయాన్ని అధిష్టానం దృష్టికి వెళ్లిందట. టికెట్ కోసం పార్టీలో కొందరు ప్రముఖులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారట. పార్టీలో మరో సీనియర్ నేత వేమగిరి వెంకట్రావు ఈసారి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 2019 సీటు కోసం ప్రయత్నించినా దక్కలేదు. ఈసారి పార్టీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా టికెట్ రేసులో ఉన్నారు. కొవ్వూరు టికెట్ దక్కించుకోవాలనుకుంటే నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు మద్దతు అవసరమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారి ఆశీస్సులు ఉన్నవారికే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగానే సాగుతోంది.